హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవణ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిటిఆర్ క్లిక్ త్రూ రేట్ అంటే ఏమిటి, దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, అలాగే ఏమైనా నష్టాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలోనైతే ఫుల్ కట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లిక్ త్రూ రేట్ అంటే మనకు వీడియోని ఎంతమంది చూస్తున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపించినట్టుగా మనకు పైన ఇంప్రెషన్స్ అంటే మన యొక్క వీడియోని ఆ యొక్క యూట్యూబ్ అనేది వేరే వాళ్ళ మొబైల్లో ఇంప్రెషన్స్ అంటే చూపించింది అనమాట స్క్రోలింగ్లో. అయితే మనకి కింద క్లిక్ త్రూ రేట్ అని ఉంది కదా, మన యొక్క ఎంత శాతం మంది మన యొక్క వీడియోస్ని క్లిక్ చేసి వీడియోని ఎంతవరకు చూస్తున్నారో ఇది మనకు పర్సంటేజ్లో మాత్రం చూపిస్తుంది. ఫ్రెండ్స్, అంటే మనకి ఇది ఒక విధంగా కొత్త యూట్యూబర్స్కి మంచిదని మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఎస్ఈఓ సరిగా లేకపోయినా మనకి ఇక్కడ థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా ఉండి మనకు జెన్యూన్ కంటెంట్ అయితే మనకు ఖచ్చితంగా వ్యూస్ పెరిగి అలాగే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. మనకు వాచ్ టైం అయితే పెరగడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. మీరు థంబ్నెయిల్ ఒకటి మీరు మంచిగా చేస్తే యూట్యూబ్లో త్వరగా సక్సెస్ అవ్వడానికి చాలా అయితే అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పొచ్చు. అయితే కొత్త యూట్యూబర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు ఒకవేళ సిటిఆర్ పెరిగితేనే మీకు మొత్తం వాచ్ టైం వస్తుంది, అలాగే వ్యూస్ వస్తాయి అనుకుంటే తప్పు. మీరు ఒకవేళ జెన్యూన్ కంటెంట్ కాకపోతే, మీకు వాచ్ టైం లేకపోతే మీ యొక్క సిటిఆర్ పెరిగినా వేస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సిటిఆర్ పెరిగినంత మాత్రాన మనకు వాచ్ టైం వస్తుందని అయితే చెప్పలేం. ఎందుకంటే వీడియో చూసే వ్యక్తి మనకు సిటిఆర్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఆ యొక్క వీడియోని మన యొక్క సబ్స్క్రైబర్ ఎంతవరకు చూసాడన్నదే లెక్కలోకి ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క సిటిఆర్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం ముందుగా వైటీ స్టూడియోని అయితే ఓపెన్ చేయాలి. మనం వైటీ స్టూడియోని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, మనకి ఇక్కడ అనాలిటిక్స్ కింద మనకి ఇక్కడ వ్యూ మోర్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్టయితే మనకు రియల్ టైం వ్యూస్ అంటే మనకు 48 అవర్స్లో వ్యూస్ అయితే నాకు 15 అయితే వచ్చాయి. నేను 1 మంత్ బ్యాకే నేనైతే ఈ యొక్క ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనకి ఇక్కడ ఓవర్ వ్యూ పక్కన డిస్కవరీ అని కనిపిస్తుంది. దానిపైన అందులో మనం చూసుకోవచ్చు మనకి ఇంప్రెషన్స్ అంటే నాకు ఇప్పటివరకు నా యొక్క వీడియోస్కి 3039 అయితే మనకు యూట్యూబ్ అయితే నా యొక్క వీడియోస్ని అంతమందికి చూపించింది అనమాట. నా యొక్క క్లిక్ త్రూ రేట్ వచ్చేసి ఇప్పుడైతే 1.7గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాకు ఒకనొక స్టేజ్లో నాకు 9 దాకా వెళ్ళిపోయింది, 9.7 దాకా అయితే నాకు ఈ విధంగా ఉంది. అయితే మన యొక్క ఛానల్ని ఏ విధంగా చూస్తున్నారో అయితే నేను క్రియేటర్ స్టూడియో నుంచి అయితే ఇక్కడ మనకు మన యొక్క వీడియోస్ని ఏమైనా సెర్చ్ చేస్తే మనకైతే వీడియోస్ అయితే వస్తున్నాయి. అలాగే మనకు పర్ యావరేజ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి అయితే మనం ఇందులోనైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ మనకు క్లిక్ త్రూ రేట్కి సంబంధించిన మ్యాటర్. ఫ్రెండ్స్, మీరు ముందుగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంట సింబల్ని నొక్కి తర్వాత పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ మెయిల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి